పేదరాశి పెద్దమ్మ అంటే వాళ్ళు ఏదో ప్రత్యేకమైన జాతి అనుకోకండి. ఒక్కొక్క ఊరిలో ఒకళ్ళు ఉండేవారు పూర్వదినాల్లో. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ భోజనం వండి పెట్టేవాళ్ళు. వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తే తీసుకోవడం, లేకపోతే లేదు. సమాజ సేవ అనమాట, అందరినీ చక్కగా చూసుకునే ఆ పరిస్థితి. ఒక ఆమె దగ్గరికి వచ్చారు. ఆమె అడిగింది, బాబు ఎందుకు వచ్చారు నాయన అని. ఏం లేదండి, ఇక్కడ ఒక పవిత్ర నది ఉందట, ఆ నదిలో మునిగితే 1,000,000 జన్మల నుండి మేము చేసిన పాపాలన్నీ పోతాయని ఎవరో చెప్పారు. అందును బట్టి అందులో మునిగి వెళ్దామని వచ్చాం, మా పాపాలు కడిగేసుకుందామని నదిలో మునిగి అన్నారు. అవునా బాబు, అయితే మీరు వెళ్ళేటప్పుడు దయచేసి నేను మీకు దోసకాయ ఒకటి ఇస్తాను, ఆ దోసకాయని కూడా దయచేసి ముంచండి అంతే. సరే అని చెప్పి బ్యాగ్లో పెట్టుకున్నారు. వీళ్ళు వెళ్ళిన చోటలో బుడుంగుని మునిగి దాన్ని కూడా ముంచారు. ఆ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఆవిడకి ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అన్నారమ్మా, మాకు కొంచెం ఆహారం పెడితే మేము వెళ్ళిపోతాం, మా మార్గంలో మేము వెళ్ళిపోవాలంటే ఆమె దోసకాయ కర్రీ వండి చక్కగా తీసుకొచ్చి వాళ్ళకి పెట్టింది. పెట్టగానే ఆ కూర అంతా చేదుగా ఉంది. వాళ్ళు అడిగారు, మేమంటే